నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ గైడ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం డీవైల్ స్టార్టర్ యొక్క పవర్ వైరింగ్ అండ్ కంట్రోల్ వైరింగ్ని ఒక సిమ్యులేషన్ సాఫ్ట్వేర్తో దీని వర్కింగ్ తెలుసుకుందాం. ముందుగా దీంట్లో వచ్చే కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎంసీబీ ఆర్ ఎంసీసీబీ. ఇది త్రీ ఫేజ్ సప్లైని ఆన్ ఆఫ్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ రిలే. ఇది మోటార్ని ప్రొటెక్షన్ చేయడానికి ఓవర్లోడ్ రిలే అనేది ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాంటాక్టర్. ఇది మోటార్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎంసీబీ. ఈ మెయిన్ కాంటాక్టర్కి ఫేజ్కి సప్లై ఇవ్వడానికి ఈ ఎంసీబీ అనేది ఐసోలేషన్గా వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ పుష్ బటన్. ఈ కాంటాక్టర్ని ఆఫ్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ స్విచ్ బటన్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ రిలే. ఎప్పుడైనా సరే ఈ మోటార్ ఓవర్లోడ్ అయినప్పుడు ఈ కాంటాక్టర్కి సప్లై అనేది ఇది బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ పుష్ బటన్. ఈ కాంటాక్టర్ని ఆన్ చేయడానికి ఈ స్టార్ట్ పుష్ బటన్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్. ఈ కాంటాక్టర్ని స్టార్ట్ చేయడానికి ఈ మొత్తం ఇంటర్లాక్స్ అనేవి వాడుతున్నాం మనం. సో ఈ కాంటాక్టర్కి A1 అండ్ A2 రెండు కూడా ఫేజ్ న్యూట్రల్ రెండు కూడా ఇవ్వాలి. ఈ ఫేజ్ని ఈ కాంటాక్ట్ ఎంసీబీ ద్వారా ఇవన్నీ పాస్ చేసి ఇక్కడ వరకు ఇస్తున్నాం. అలాగే A2 అనేది న్యూట్రల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కాంటాక్టర్ ఆన్ అవుతుందో ఈ మెయిన్ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అయ్యి ఈ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీని వర్కింగ్ తెలుసుకుందాం రండి. ముందుగా ఈ యొక్క పవర్ ఎంసీబీని ఆన్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆన్ చేసామో ఈ ఓవర్లోడ్ రిలే దాటి ఈ మెయిన్ కాంటాక్టర్ యొక్క ఇన్పుట్ వరకు పవర్ అనేది వచ్చున్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ మోటార్కి సప్లై వెళ్ళాలంటే ఈ KM1 కాంటాక్టర్ యొక్క మెయిన్ కాంటాక్ట్స్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అవ్వాలంటే ఈ కాంటాక్టర్ యొక్క ఫేజ్ న్యూట్రల్ వచ్చి ఈ కాయిల్ అనేది ఎనర్జైజ్ అవ్వాలి. ఇప్పుడు దీని యొక్క కంట్రోల్ వైరింగ్ తెలుసుకుందాం. ముందుగా దీనికి వచ్చే పవర్ సప్లై యొక్క ఎంసీబీ అనేది ఆన్ చేయాలి. ఎప్పుడైతే ఇది ఆన్ చేసామో ఈ ఎమర్జెన్సీ పుష్ బటన్ అనేది రిలీజ్లో ఉంది కాబట్టి దీని గుండా కరెంట్ పాస్ అయింది. అలాగే ఈ ఓవర్లోడ్ రిలే నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా పవర్ పాస్ అయ్యి స్టార్ట్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్ టెర్మినల్ వరకు వచ్చి ఉన్నది. ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ పుష్ బటన్ యాక్ట్ చేస్తామో ఇది చూసారా, ఇక్కడ మళ్ళీ సప్లై బ్రేక్ అయ్యి ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాంటాక్టర్కి సప్లై వెళ్ళాలనుకున్నామో ఈ స్టార్ట్ పుష్ బటన్ అనేది ప్రెస్ చేసాం. ఈ స్టార్ట్ పుష్ బటన్ అనేది ప్రెస్ చేసిన వెంటనే చూసారా, ఈ కాంటాక్టర్కి ఫేజ్ అండ్ న్యూట్రల్ రెండు దీనికి అవైలబుల్గా ఉండడం వల్ల ఈ మెయిన్ కాంటాక్ట్స్ అనేది క్లోజ్ అయ్యి ఈ మోటార్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఒకవేళ ఈ స్టార్ట్ పుష్ బటన్ అనేది ఎప్పుడైతే తీసేసామో అలాగే యథావిధంగా మనకి కాంటాక్టర్ అనేది ఆఫ్ అయ్యి ఈ మెయిన్ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయ్యి మోటార్ అనేది సప్లై వెళ్లకుండా ఆపేస్తుంది. సో ఇక్కడ మనకి హోల్డింగ్ సర్క్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. హోల్డింగ్ సర్క్యూట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఈ స్టార్ట్ పుష్ బటన్ని మనం రిలీజ్ చేసినా సరే ఈ యొక్క ఎన్ఓ కాంటాక్ట్ని ప్యారలల్లో పెడతాం కాబట్టి ఇది ఈ ఎన్ఓ కాంటాక్ట్ ద్వారా సప్లై అనేది ఇలా మేక్ ఓవర్ అవుతుంది. సో ఇప్పుడు దాని హోల్డింగ్ అనేది మనం తెలుసుకుందాం రండి. ముందుగా ఈ సిమ్యులేషన్ని ఆఫ్ చేసి అలాగే ఒక ఎన్ఓ కాంటాక్ట్ని తీసుకొని ఇక్కడి నుంచి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి దీని యొక్క ఇన్కమింగ్లో దీనికి అవుట్గోయింగ్లో ఈ యొక్క A1 కాంటాక్టర్కి పెట్టాం. ఇప్పుడు మనం ఈ యొక్క K1 ఇది KM1 కాబట్టి ఇది K1 కింద మార్చుకుందాం. KM1. ఇప్పుడు మనం మళ్ళీ సిమ్యులేషన్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఈ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఇది చూసారా, కాంటాక్టర్ అనేది స్టార్ట్ అయింది. ఈ మెయిన్ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అయ్యి ఈ మోటార్ అనేది తిరుగుతుంది. కానీ ఇప్పుడు మనం స్టార్ట్ పుష్ బటన్ రిలీజ్ చేసినా కూడా ఈ కాంటాక్ట్ అనేది ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క KM1 NO కాంటాక్ట్ అనేది దీనికి ప్యారలల్లో పెట్టాం కాబట్టి ఇది హోల్డ్ అయ్యి సప్లై అనేది టర్ని మనం స్టాప్ చేయాలంటే ముందుగా మనం ఎమర్జెన్సీ స్విచ్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఈ యొక్క సప్లై అనేది బ్రేక్ అయ్యి ఈ కాంటాక్టర్ అనేది డీఎనర్జైజ్ అయ్యి దీని మీద ఉన్న కాంటాక్ట్కి పవర్ సప్లై అనేది కట్ అయ్యి ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎన్ఓలోకి మారిపోతుంది. మళ్ళీ దీన్ని మనం ఈ కాంటాక్టర్ని స్టార్ట్ చేయాలంటే మళ్ళీ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయాలి. అలాగే మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఎమర్జెన్సీ
అలాగే మళ్ళీ ఇప్పుడు మనం ఈ కాంటాక్టర్‌ని ఆఫ్ చేయాలంటే ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఈ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ అనేది కాంటాక్టర్ అనేది ఆఫ్ అవుతుంది. సో, ఒకవేళ ఇది ఎప్పుడైనా ఓవర్‌లోడ్ రిలే కాంటాక్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఓవర్‌లోడ్ రిలే ఎప్పుడైనా సరే ఈ ఈ ఈ మోటార్ ఒకవేళ ఈ మోటార్ అనేది ఏదైనా అబ్నార్మల్ కండిషన్‌కి గురైతే ఈ ఓవర్‌లోడ్ రిలే అనేది యాక్ట్ అవుతుంది. ఈ ఓవర్‌లోడ్ రిలే ఎప్పుడైతే యాక్ట్ అయిందో దీంతో అసోసియేట్ అయ్యి ఉన్న ఈ ఓవర్‌లోడ్ రిలే కాంటాక్ట్ అనేది ఓపెన్ అయ్యి ఆటోమేటిక్‌గా ఈ కాంటాక్టర్‌ని బ్రేక్ చేస్తుంది. ఇది ఆఫ్ అవ్వడం వల్ల ఈ మెయిన్ కాంటాక్ట్స్ కూడా ఆఫ్ అయ్యి ఓపెన్ అవ్వి మోటార్‌ని తిరగనివ్వకుండా చేస్తుంది. ఇది ఒక ప్రొటెక్షన్ డివైస్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ ఓవర్‌లోడ్ రిలే అన్నది. దీని యొక్క వర్కింగ్‌ని మనం కంప్లీట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నేర్చుకున్నాం. మీకు లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏదన్నా ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.